ఎప్పుడూ ఒకటే రకమైన దోసలు కాకుండా ఇలా రాగి పిండితోటి టేస్టీగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోస పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేదంటే సాయంత్రం టీ టైమ్‌లో అయినా సరే చాలా బావుంటుందండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి టేస్టీగా అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోసల పిండిలో మనం రాగి పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో, ఈ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2 స్పూన్ల బియ్యం పిండి అయినా, 2 స్పూన్ల మైదా పిండి అయినా, 2 స్పూన్ల గోధుమ పిండి అయినా సరే వేసి మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ ఉప్మా రవ్వ, రాగి పిండితోనే చేస్తున్నాను. ఇందులోనే కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. మరీ జారుగా వద్దు, అలానే మరీ గట్టిగా వద్దనమాట. సో, కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగులో అస్సలు ఏమాత్రం తరగలు లేకుండా పిండిలో ఈవెన్‌గా కలిసిపోయేలాగా స్మూత్‌గా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట దోస. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి కనీసం ఒక 2, 3 గంటల పాటైనా రెస్ట్ ఇచ్చేసేయాలి. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేయాలనుకుంటే నైట్ కలిపి పెట్టుకుంటే బెటర్. లేదంటే స్నాక్స్ కోసం ప్రిపేర్ చేయాలనుకుంటే పొద్దున్నే మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, పొద్దున్నే కలిపేసుకుంటున్నాను. ఇలా అంతా కూడా ఈవెన్‌గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2, 3 గంటల పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి. ఒక 2, 3 గంటల తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం గట్టి పడుతుందనమాట. రవ్వంతా కూడా చక్కగా నానిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉందనమాట. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్‌గా మిక్సీ పట్టేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకొని స్మూత్‌గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేనైతే కొంచెం నీళ్ళు పోసుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అండ్ అలాగే కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను. మీరు ఈ పిండిలో పచ్చిమిరపకాయ తరుగు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇలా మీకు నచ్చింది వేసుకోవచ్చు అనమాట. మీరు తినే స్పైసీనెస్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యారెట్ తురుము అండ్ జీలకర్ర, వంట సోడా, రుచి సరిపడా సాల్ట్ వేసాను అంతే. ఇలా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల ఫ్లఫీగా వస్తుందనమాట. లేదంటే కొంచెం గట్టిగా ఉంటుందండి. సో, ఖచ్చితంగా వంట సోడా అయితే కొంచెం వేయాల్సిందే. చూడండి ఎలా బబుల్స్‌లా ఫామ్ అయిందో ఇలా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలన్నమాట. మరీ జారుగా ఉన్నా సరే రాదనమాట. అంటే నేను కొంచెం రొట్టెలా అంటే దిబ్బ రొట్టెలా వేస్తున్నాను కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకున్నాను. మీరు దోసలా వేయాలనుకుంటే కొంచెం పలచగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం లోతుగా ఉన్న మూకుల్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మనకు సరిపడా క్వాంటిటీలో ఈ పిండి వేసేసి పైన ఖచ్చితంగా మూత పెట్టాలి. మంట మట్టుకు తక్కువే ఉండాలండి. అప్పుడే మనకి దోస అంతా కూడా ఈవెన్‌గా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టి వదిలేసామంటే ఒక 2, 3 నిమిషాల పాటు కుక్ అవుతుంది. చక్కగా క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల చక్కగా సాఫ్ట్‌గా కుక్ అవుతుందనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు ఇలా వేసినా సరే బాగానే ఉంటుంది. బట్ మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే వేయలేదనమాట. సో, ఇలా ఒక 2, 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే దోస అంతా కూడా లోపల ఏమాత్రం పిండిగా లేకుండా చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. రెండో వైపు టర్న్ చేసిన తర్వాత జస్ట్ 1 లేదా 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ దోస ప్రిపేర్ చేయడం ఈజీనే కాకుండా టేస్ట్ ఇది చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఒకటే రకమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి ఇచ్చారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేనైతే ఈ దోసని ఈవినింగ్ టీ టైంలో ప్రిపేర్ చేశాను. సో, మరి ఈ రాగిపిండి దోస మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.